నిర్గమాకాండము 15వ అధ్యాయంలో మనకి మొట్టమొదటి కీర్తన కనపడుతుంది బైబిల్లో. హల్లెలూయా. ఏం కనపడుతుంది? మొట్టమొదటి కీర్తన. ఎవరు పాడారు బైబిల్లో మొట్టమొదటి పాట? ఎవరు? మిరియాము. ఏం పాట? దేని గురించి? 14వ అధ్యాయంలో ఏం జరిగింది? నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఏం జరిగింది? ఎర్ర సముద్రము పాయలైంది. ఇశ్రాయేలు ప్రజలకు ఏం దొరికింది? విమోచన దొరికింది. హల్లెలూయా. దేవుడు కూడా ఎంత ఆశ్చర్యం అంటే, ఆయన పీకల్లో దాకా వచ్చిందాకా ఆయన అట్లా చూస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? వీళ్ళు వచ్చారు, వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి నిలబడగానే ఏంటి వీళ్ళకేం ఒక సమాచారం తెలిసింది. ఏంటి ఆ సమాచారం? ఫరో ఏం చేస్తున్నాడంట? అతను తన బలగాన్ని మొత్తం వేసుకొని వెనకొస్తున్నాడు. ఎన్నిసార్లు వెళ్ళమని చెబుతాడు? హృదయం కఠినమైంది. ఎవరు చేస్తారు మళ్ళా అది? హృదయాన్ని కఠినం ఎవరు చేస్తారు? ఎవరు? దేవుడే. వెళ్ళమంటాడు, హృదయం కఠినం. అంటే పంపించడానికి ఇష్టం ఉండదు. ఊరక ఇంట్లో పని చేసి చాకరీ చేసి పెడితే ఎవడైనా వదులుకుంటాడా? ఫరోకి దేశంలో చాకరీ చేసి పెడుతుంటే వదులుకుంటాడంత అంత సులభంగా? వదులుకోడు. పాపం కష్టం కదా. వెళ్ళమంటాడు, అయిపోదు. మళ్ళీ వద్దు ఉండండి అంటాడు, మళ్ళీ పంపరా అంటాడు. ఎన్నిసార్లు. కానీ చివరికి పంపించిన తర్వాత కూడా ఏంటి, మళ్ళీ వీళ్ళని వెనక్కి తీసుకెళ్ళాలని చెప్పి ఏం చేస్తాడు? రథాలు, రౌతులు ఇవన్నీ తీసుకొని వస్తాడు. ఇవంతా సమాచారం తీసుకొచ్చి ఇశ్రాయేలీయులకి తెలియగానే వీళ్ళేంటి, మాకు ఐగుప్తులో ఏం లేవా? సమాధులు లేవా? అంటే ఐగుప్తులో చచ్చిపోతే అక్కడే మంచిది అన్నట్టు. దేవుడు వచ్చేదానికన్నా ఫరో చేతి కింద చచ్చిపోతే అదే నయం అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మాకు ఐగుప్తులో సమాధులు లేవా? ఇక ఎక్కడికి పోయినా ఐగుప్తే. మోషేకి తలకాయ నేపి వెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళంగానే ఏమంటాడు? తినటానికి ఆహారం లేదు. ఐగుప్తులు ఏమున్నాయి? మాకు కూరగాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, ఉల్లిపాయ, దోసకాయ, రకరకాలైన మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ తినటానికి అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏముంది తినటానికి అంటారు. అక్కడ మీరు వండుకోవాలి, ఇక్కడ వండుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది తెలియట్లేదు వీళ్ళకి. వండుకుంటున్నారు, రోజు వండుకోవట్లా, ఏరుకుంటున్నారు. అంటే ఆహారము దేవుడే ఇస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడు సనగటానికి ఏదో ఒకటి ఉంటుంది వీళ్ళకి. మీరు గమనించండి. కానీ వాళ్ళలో ఒక్కళ్ళు కూడా చచ్చిపోలేదు. విమోచించబడిన తర్వాత ఒక్కళ్ళు కూడా చచ్చిపోలే. ఎప్పుడు? ఒకసారి మీరు చదివితే ఐగుప్తు నుండి సీనాయి వరకు ఒక్క మరణం కూడా బైబిల్లో రాయబడలేదు. రాయబడిందా? ఒక్క మరణం కూడా మీకు కనపడదు. కానీ సీనాయి పర్వతం తర్వాత ఆజ్ఞలు వచ్చిన తర్వాత మీకు చావులు తప్పితే ఇంకేం కనపడవు. ఇంకా ఆజ్ఞల్లో కూడా ఏంటి? రాళ్ళు పెట్టి కొట్టండి, చంపండి, పొరుగువాడి దాసించాడా, లేకపోతే పొరుగువాడి దగ్గర దోచుకున్నాడా, దొంగతనం చేశాడా, లేకపోతే దాసుడిని కొట్టాడా, దాసుడిని చచ్చేటట్టు కొడితే ఈయనేం చేయాలంట? అన్ని ఆజ్ఞలు ఉంటాయి. నిర్గమాకాండం చదివారా? చదవలేదా? నిర్గమాకాండంలో ఉంటాయి కదా. అంటే దాసుడితో ఎలా ప్రవర్తించాలి, దేవుడితో ఎలా ఉండాలి, ఇంటి పక్కన వాళ్ళతో ఎలా ఉండాలి, ఇంటి ఎదురు వాళ్ళతో ఎలా ఉండాలి, ప్రతిదీ మెటిక్యులస్గా అంటే ఏంటంటే జాగ్రత్తగా, క్షుణ్ణంగా ఆజ్ఞలు ఉంటాయి. హల్లెలూయా. ఐగుప్తుకు వచ్చేసిన తర్వాత వీళ్ళేంటి, ఐగుప్తుకు వచ్చేసి అక్కడ నిలబడ్డ తర్వాత ముందేమో ఎర్ర సముద్రము, వెనకేమో ఫరో సైన్యము. ఇప్పుడు ముందుకెళ్తే ఏంటి? నీళ్ళలో పడి చావాలి. వెనక్కి వెళ్తే ఫరో చేతిలో చావాలి. రెండు మెంటల్ ప్రెజర్ అనమాట. అంటే ఏం చేయాలి? ఎటు వెళ్ళాలి? ఇప్పుడు ముందుకు వెళ్ళటానికి లేదు, వెనక్కి వెళ్ళటానికి లేదు. మనం ఆ పరిస్థితిలో ఉంటే ఏం చేస్తాం? ముందుకెళ్తే మనమే ఇశ్రాయేలీలు అనుకుందాం. ఆ పరిస్థితులు ఉంటే ఏం చేస్తాం? మనల్ని మనమే పొడుచుకొని చచ్చిపోతాం అక్కడే. అంటే అంత మెంటల్ ప్రెజర్ వాళ్ళకి. కానీ దేవుణ్ణి నమ్మాలి ఆ పరిస్థితిలోనే. హల్లెలూయా. పోయిన వారం కూడా చూసాం ఒక వాక్యం. ఏంటి? అంత పీకల్లోకి వచ్చేదాకే. హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు ఏమైంది? అషూరీలు ఏం చేశారు? అషూర్ రాజు ఏం చేశాడు? రబ్షాకేని పంపించాడు. చదివామా? గుర్తుందా? రబ్షాకేని పంపించేమంటాడు?
నానా ప్రగల్భాలు పలుకుతాడు కదా, ఆ దేవతలు వాళ్ళని కాపాడలేదు, ఈ దేవతలు అర్పాదు రాజు ఏమయ్యాడు, శపర్వాయిము రాజు ఏమయ్యాడు, అన్నీ మాట్లాడి వాళ్ళని రక్షించలేకపోయాడు, మీ దేవుడే మీ మీదకి నన్ను పంపించాడు, ఇట్లా పలికినప్పుడు ఇంకా అయిపోయింది. అప్పటికే 727 BCలో ఇశ్రాయేల్ మీదకి వెళ్ళిపోయింది అంతా, అషూర్ రాజ్యం. మిగిలింది వీళ్ళే. అంటే అంతా అయిపోయిద్ది, 180,000 మంది కాసు కూర్చున్నారు, తెల్లవారితే ఇంకా రెండో రోజు తెల్లవారదు, ఈ రోజు రాత్రి గడిస్తే రేపు రాత్రి చూడరు అన్న సమయంలో దేవుడు ఏం చేశాడు? ఆయనే అద్భుతం చేసి ఆయనే అందరినీ చంపేశాడు అక్కడ. హల్లెలూయా. అంటే అక్కడ దాకా వచ్చింది సమస్య, ఇక్కడ కూడా అంతే, ఇక్కడ దాకా వచ్చింది. తర్వాత మీరు బైబిల్లో మీరు ఎన్నైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, దేవుడు అద్భుతం ఎప్పుడు చేశాడంటే, ఒకటి సమస్య ఇంకా మానవుడు తీర్చలేడు అన్న దాకా వచ్చిన దాకైనా, లేకపోతే ఇంకా మానవుడు కాదు దేవుడు కూడా తీర్చలేడు అన్న దాకా వచ్చిన దాకైనా ఆగుతాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మానవుడు తీర్చలేడు అన్నది ఎప్పటిదాకా చెప్తారు? మరణ పడక మీద ఉండి చచ్చిపోయే స్థితిలో ఉంటే, ఇక మానవుడు వీడిని రక్షించలేడు అన్న సమయం ఉంటుంది కదా, అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. ఆ మనిషి చచ్చిపోయి ఇంకా దేవుడు కూడా వీడిని బతికించలేడు, ఇక అయిపోయింది అన్న సమయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. రెండు జరగాలి. ఒకటి, మానవ శక్తి ఎక్కడైతే విఫలమవుతుందో అక్కడ దేవుని కార్యము మొదలవుతుంది. హల్లెలూయా. ఇక నా వల్ల కాదు అన్నప్పుడు ఆయన అప్పుడు తీసుకుంటాడు ఆయన చేతిలోకి ఆయన ఖడ్గాన్ని. నా వల్ల అవుతుంది అన్నంతకాలం ఏం చేస్తాడు దేవుడు? ఏం చేస్తాడు? జరగదు. విమోచన గీతం ఏంటి? ఫస్ట్లో బైబిల్లో మొదటి విమోచన గీతము, మొదటి గీతం విమోచనే. హల్లెలూయా. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మొట్టమొదటి పాట ఆదాము చెప్తాడు. అదేంటి పాట కన్నా అది కవిత్వం. అది ఏంటి కవిత్వం? ఆదాము చెప్పే కవిత్వం ఏంటి? ఆదాము చెప్పే కవిత్వం ఏంటి చెప్పండి? అది పాట కవిత్వమా? కవిత్వం లాగా ఉంటుంది కదా కొద్దిగా. నా ఎముకలలో ఎముక. ఎవరు నేర్పించారు ఆదాముకి కవిత్వం? కవి ఎక్కడన్నా కోర్సు తీసుకున్నాడా? అంటే ఆమెను చూడగానే ఏమైందంట? కవిత్వం తన్నుకుంటూ వచ్చిందంట. హల్లెలూయా. అంటే ఆమెను చూశాడు, ఏంటి నిద్రపోయి లేచాడు ఆయన. నిద్రమత్తులో చెబుతున్నాడు ఇదంతా. నిద్రపోయి లేచాడు, నిద్రపోయి కళ్ళు తెరవంగానే అప్పటిదాకా జంతువులు చూశాడు, చెట్లను చూశాడు, పారే నదులను చూశాడు, కానీ అంత అందమైన దేవుని సృష్టిని అప్పటిదాకా ఆయన చూడలేదు. హల్లెలూయా. అంటే పడిపోకముందు మానవుని స్థితి ఎలా ఉందంటే, మంచి జ్ఞాని ఈ పాపంలో పడకముందు. ఒకసారి ఆలోచించండి, భూమి మీద ఉన్న జంతువులన్నీ పేర్లు గుర్తుంటాయి మీకు? పురుగుల పేర్లు గుర్తుంటాయా? కానీ అటన్నిటికీ పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము. అంటే అన్నిటికీ పేర్లు పెట్టాడు. మనం పెడతాం అన్నిటికీ పేర్లు? భూమి మీద ఉన్న చిన్న పాకే పురుగు దగ్గర నుంచి పెద్ద పెద్ద జంతువుల దాకా పేరు పెట్టడం సంగతి పక్కన పెడితే సరే, అందులో 5వ వంతు కూడా మనకి, 5% కూడా గుర్తుండవు మనకి పేర్లు. అంటే మనిషి జ్ఞానం ఎట్లుండేది పడిపోకముందు, మనిషి బుర్ర ఎట్లుండేది, అంత బాగా పనిచేసేది. హల్లెలూయా. అలాగే ఆమెని నిద్రపోయి లేచేసరికి శరీరంలో ఒక భాగం మిస్ అవుతుంది, కానీ అదే భాగం ఆయన కంటెదురు కనపడుతుంది. హల్లెలూయా. ఆమెతో మాట్లాడతాడు అట్లా. కానీ ఇక్కడికి వచ్చేసరికి నిర్గమాకాండం ఏంటిది? పాట. మిరియాం ఎవరంట? ప్రవక్తి. అంటే ప్రవక్తని అంటే ఆమె కూడా ఏం చేసింది? పాట పాడింది. ఏం పాడింది పాట? చదువుతారా? 15:1-2. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడతోసిన. ఒకవేళ వీళ్ళు సముద్రాన్ని దాటేసి ఉండకుండా మామూలు మార్గంలో బయటకు వచ్చి ఉంటే ఏం చెప్పేవాళ్ళు? వీళ్ళంతా బయటకు వచ్చి వాళ్ళ పిల్లలకి, మమ్మల్ని దేవుడు నడిపిలేదు, మేమే వచ్చామని చెప్పేవాళ్ళు. అదే సముద్రం అడ్డొచ్చి సముద్రాన్ని చీలిస్తే ఏం చెప్పేవాళ్ళు? దేవుడు సముద్రాన్ని చీల్చాడు కాబట్టి వచ్చామని చెప్పేవాళ్ళు. అదే సముద్రం అడ్డొచ్చి దానికి పైన వెనక ఫరో సైన్యం వస్తే ఇంకేం చెప్తారు? ఇది దేవుడు తప్పితే ఇంకెవడు చేయలేడు అని చెప్తారు. హల్లెలూయా. దేవుడు కూడా మన జీవితంలో సృష్టించే సాక్ష్యాలు ఎలా ఉండాలంటే, దేవుడు చేసే అద్భుత కార్యాలు ఎలా ఉండాలంటే, ఆ రోజు దేవుడు కనుక రాకపోతే అక్కడే నేను చచ్చిపోయేవాడిని అనేలాగా ఉంటాయి. హల్లెలూయా.
అంటే ఇఫ్ గాడ్ హ్యావెంట్ షోడ్ అప్ దేర్, ఐ మైట్ హావ్ డెడ్ దేర్. అంటే దేవుడు కనుక ఆ రోజు రాకపోయి ఉంటే నేను అక్కడే చచ్చేవాడిని, అక్కడే పోయేవాడిని. హల్లెలూయా. అది సాక్ష్యం అంటే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇట్లా వచ్చేసినప్పుడు ఎక్కడైతే మానవ శక్తి ఆగిపోతుందో అక్కడ దేవుని శక్తి కనపరచబడుతుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి మనకు కనపడతాడు. చాలామంది ఏం చెప్తారంటే మనము దేవునితో మొగసిరి కలిగి పోరాడాలంటారు. ఒకసారి అది చూస్తారా? ఆదికాండము అంటే యాకోబు ఎలా పోరాడాడు దేవుడితో? పెనుగులాడాడు. పెనుగులాడటం అంటే ఇంగ్లీష్లో ఏమంటాడు తెలుసా? జాకోబ్ వ్రెజల్డ్ విత్ గాడ్ అంటాడు. వ్రెజల్డ్ అంటే, వ్రెజలింగ్ అంటే ఏంటి తెలుసా? వ్రెజల్డ్ అంటే ఏంటి? పోటీ, పెనుగులాడటం, పోరాటం. యాకోబు ఎలా పోరాడాడు? తెల్లవారే వరకు పోరాడాడు. కాబట్టి దేవుడు యాకోబుకి ఏం చేశాడు? ఇశ్రాయేల్ అని పేరు పెట్టి ఆశీర్వదించాడు అంటారు కదా. కానీ దేవుడు యాకోబుని ఎప్పుడు ఆశీర్వదించాడు తెలుసా? పోరాడినందుకు ఆశీర్వదించలా. చదువుతారా? 32:24 నుంచి అనుకుంటా. అక్కడేనా? ఆదికాండం 32:24. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు. ఎప్పుడు దాకా పోరాడాడంటే ఎంత బలమో యాకోబుకి. ఏంటి? తెల్లవారే వరకు ఏం చేశాడంట? పోరాడాడు, పెనుగులాడాడు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలంటే సహోదరులారా, దేవుడితో తెల్లవారే వరకు పెనుగులాడండి. ఆమేనా? హల్లెలూయా. చూడండి ఎప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు చూడండి. పెనుగులాడెను. ఎవరు కొట్టింది? దేవుడే. తొడ గూటి మీద అంటే వదలట్లా. ఏం చేస్తున్నాడు? పట్టుకున్నాడు. పట్టుకున్నంతసేపు దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? ఏం చేస్తున్నాడు చెప్పండి? వదిలించుకోవాలని చూస్తున్నాడు. అంటే నువ్వు పట్టుకున్నంతసేపు ఆయన వదిలించుకోవాలని చూస్తాడు. అర్థమైందా? అసలు పెనుగులాడాల్సిన అవసరం ఏంటి దేవుడితో? మనకుందా అంటే ఆయనతో పోరాడి పెనుగులాడి మనం ఎవరితో పోరాడాలి? ఎఫెసీ 6లో ఏమంటాడు చెప్పండి? మీరు పోరాడునది అంధకార సంబంధులకు లోకనాథులతో. దేవుడితోనా? పైగా ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, ఈరోజు కొద్దిగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. ఆమేన్. ఎందుకంటే ఎవరితో పోరాడాలో మనకు తెలియాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3 నుంచి. శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై దేవుని ఎదుట దుర్గములని అంటే దేవుడు మనకి ఇచ్చిన యుద్ధోపకరణాలు ఏంటంటే దేవుని ఎదుట పడదోసే అంత. హల్లెలూయా. అలాగే ఎఫెసీ 6లో ఏమంటాడు? ఏలయనగా 12 శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలములందున్న దురాత్మ సమూహములతో పోరాడుచున్నాము. మరి దేవునితో పోరాటం ఏంటి? సరే, దేవుడితో పోరాడాడు, మంచిదే. యాకోబు పోరాడినంతసేపు, యాకోబు పెనుగులాడినంతసేపు దేవుడు ఏం చేయాలని చూశాడు? వదిలించుకోవాలని చూశాడా? అరే భలే పోరాడుతున్నాడే, ఖచ్చితంగా ఆశీర్వదించాలి అనుకున్నాడా? తెల్లవారేదాకా వదిలించాలనుకున్నాడు. ఎందుకు? తెల్లవారేదాకా పోరాడుతూనే ఉన్నాడు, పెనుగులాడుతూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని, అరే నేను నిన్ను ఆశీర్వదించనురా అంటే మనం దేవుణ్ణి పట్టుకొని అట్లా పట్టుకొని వదలకుండా ఉంటే దేవుడు చిరాకు వచ్చి సరే తీసుకొని ఆశీర్వాదం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన సతాయిస్తున్నాడు, నన్ను తలకాయ నొప్పికుంది, నాకు 100 పనులు ఉన్నాయి బయట, తెల్లవారేదాకా నన్ను పట్టుకొని వదలట్లేదు అని, తీసుకోరని ఆశీర్వాదం బాబు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు ఆశీర్వాదాన్ని. అలాంటి దేవుడా మన దేవుడు? మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాడా? లేకపోతే మనం పట్టుకొని గోలబెట్టి గింజుకొని దొల్లినంత మాత్రాన పిల్లలకి బొమ్మ కొని పెట్టినట్టు
పిల్లలకి దొల్లితే బొమ్మలు కొని పెడతారు కదా, అట్లాగా మనకు కూడా ఏదో ఒక బొమ్మ కొని పెట్టినట్టు ఒక ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోతాడు దేవుడు. హల్లెలూయా. యాకోబు పెనుగులాడినంతసేపు ఏం చేశాడు దేవుడు? చదవండి, మరలా చదవండి, అదే వచ్చిన 32:24. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు పెనుగులాడాడు. అంటే తప్పేమి కాదు, ప్రార్థన చేయటం, తెల్లవారి దాకా ప్రార్థన చేయటం ఇది తప్పు కాదు, మంచిదే. కానీ దేవునితో పెనుగులాడటం అనే ఐడియా ఏదైతే ఉందో, దేవునితో పోరాటము, ప్రార్థనలో దేవుడితో పోరాడుతున్నారా? పోరాడాల్సినంత అవసరం ఏముంది? అంటే దేవుడు నీకేమన్నా ఇవ్వను అంటే దేవుణ్ణి సతాయించి లాక్కుంటారా దేవుడి దగ్గర నుంచి? మీరు దేవుణ్ణి సతాయించి దేవుణ్ణి శ్రమ పెట్టి తీసుకుంటారా? తెల్లవారు వరకు పోరాడెను, పెనుగులాడెను. చూడండి, గెలవకుండా చూసి అంటే వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. ఏం చేశాడంటే దేవుడు చివరికి తొడగూటి మీద కొట్టెను. యాకోబు తొడగూడు ఏమైందంట? ఒలిసెను. అంటే ఇంగ్లీష్లో ఏమంటాడంట? జాకోబ్స్ థై వాజ్ డిస్లోకేటెడ్ అంట. డిస్లోకేటెడ్ అంటే ఏంటంటే ఉన్న స్థానము తప్పింది అని. హల్లెలూయా. స్థానము తప్పింది, తొడగూడు ఒలిసెను. పోనిమ్మనగా చూడండి, నిన్ను పోనీయన నేను. ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? నీ పేరేంటి? ఎందుకో తెలుసా? ఇప్పుడు తొడగూడి మీద కొట్టిన తర్వాత యాకోబు ఏమయ్యాడు తెలుసా? బలహీనుడయ్యాడు. హల్లెలూయా. అంటే ఏంటి? పొద్దుందాకా శక్తితో పోరాడినోడు ఇప్పుడు ఏంటంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను. ఎవడైతే బలహీనులు అవుతారో, ఎవరిలో అయితే బలహీనత ఉంటుందో వాళ్ళను వదిలిపెట్టి దేవుడు ఎప్పుడు పోడు. హల్లెలూయా. నా బలంతో దేవుణ్ణి పట్టుకుంటాను అనుకున్నంతసేపు ఆయన వెళ్ళిపోవాలని చూస్తాడు. కానీ ఎవరైతే బలహీనులు ఉంటారో, ఆయన ముందు సొంత బలాన్ని ప్రదర్శించకుండా బలహీనంగా దేవుడి దగ్గర ఉంటారో, తగ్గించుకుని ఉంటారో, వాళ్ళని ఏమడుగుతాడు తెలుసా? నీ పేరేంటి అని అడుగుతాడు. ఎందుకో తెలుసా? మీ పేరును మార్చటానికి. హల్లెలూయా. చదవండి. అందుకు ఆయన నీ అంటే ఎప్పుడైతే తొడ డిస్లోకేట్ అయిందో ఇక ఆయన వదలలేడు. హల్లెలూయా. బలహీనత మీ జీవితంలో ఉంటే ఆయన మిమ్మల్ని వదలడు. ఎందుకంటే ఆయన బలంతో మిమ్మల్ని కప్పుతాడు కాబట్టి. హల్లెలూయా. నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక. పోరాడి గెలిచాడా? ఏం చేశాడు అప్పటిదాకా? పోరాడి దేవుడితో పోరాడి, మనుషులతో పోరాడి. అంతకుముందు అతని జీవితంలో అన్ని పోరాటాలే. పోరాడాడు, కానీ ఎప్పుడు గెలిచాడో తెలుసా? పోరాడి తన జీవితంలో ఎప్పుడైతే ఆ యొక్క తొడగూడు డిస్లోకేట్ అయిందో, బలహీనత వచ్చిందో, అప్పుడేమయ్యాడు? దేవుడు అతన్ని వదిలిపెట్టి వెళ్లకుండా ఆశీర్వదించి, గెలిచితివి గనుక నీ పేరేంటి? ఇశ్రాయేలు. హల్లెలూయా. ఇశ్రాయేలే. ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడును. ఇశ్రాయేలే. హల్లెలూయా. అంటే చూడండి, మన బలహీనత ఎప్పుడైతే ఉంటుందో దేవుడు ఏం చేస్తాడంటే ఆగుతాడు, తన బలంతో మనల్ని కప్పుతాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుణ్ణి ఏమడిగాడని దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం ఏం చేయాలి? కేవలము దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాలి. 15:6 చదవండి. ఆదికాండం అక్కడే ఉన్నారుగా. 15:6 చదవండి. ఆదికాండం 15:6 అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఏం చేశాడంట? ఎంచెను. హల్లెలూయా. నీతిగా ఎంచెను. అబ్రహాం బలహీనుడా? అబ్రహాం జీవితంలో మధ్యలో కొన్ని బలహీనతలు వచ్చినాయి. ఒక దగ్గర భార్యని చెల్లి అని చెప్తాడు, వాస్తవానికి చెల్లె. ఇంకొక దగ్గర భార్య చెప్పిన మాట విని హాగరుతో సంతానాన్ని కంటాడు. ఇంకా అనేకమైన బలహీనతలు ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణమైంది అంటాడు ఆయన. హల్లెలూయా. మనం చూస్తే
మనం చూస్తే ఒక మాట చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా వినండి. 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1-2 వచనాలు, తర్వాత ఇంకొన్ని వచనాలు కింద ఉన్నవి చదువుదాం. అతిశయపడుట నాకు తగదు కానీ ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాంట్ టు టేక్ బోస్ట్, అంటే ఒకవేళ నేను అతిశయపడవలసి వస్తే ప్రభువు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. హల్లెలూయా. ఒకవేళ అతిశయపడాలనుకుంటే నేనేం చెప్తానంటే ప్రభువు దర్శనాన్ని గురించి, ప్రత్యక్షతను గురించి చెప్తాను. ప్రత్యక్షత అంటే ఏంటి చెప్పండి? ప్రత్యక్షత అంటే ఏంటి? ఇప్పుడు బైబిల్ ఉంది, బైబిల్ ఏంటి? రాయబడిన దేవుని మాట. మరి ప్రత్యక్షత అంటే 2 ఉంటాయి, లోగోస్ అని ఉంటుంది, ఇంకోటి రేమా అని ఉంటుంది. లోగోస్ అంటే ఏంటో తెలుసా? రాయబడిన మాట. రేమా అంటే ఏంటో తెలుసా? అప్పటికప్పుడు మనకి కావాల్సిన మాట, అంటే మన్నాలాగా. ఇప్పుడు రేమా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? లోగోస్ నుంచి. అంటే తెలుగులోని చెప్తా ఏంటంటే మనకి ప్రస్తుతానికి కావాల్సిన మాట ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇప్పటికిప్పుడు వచ్చి కొత్తగా ఏదో చెప్పడు. హల్లెలూయా. ఆల్రెడీ రాయబడిన దాంట్లో నుంచే ప్రస్తుతానికి కావాల్సింది చెబుతాడు. హల్లెలూయా. ఆయన రాయబడిన మాటకు వ్యతిరేకంగా ఆయన ఏది చెయ్యడు. అందుకే బైబిల్ ఏంటి? మనకు చాలినది. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి, ఇంకా చాలా పుస్తకాలు బైబిల్లో చేర్చబడిన పుస్తకాలు కూడా ఉన్నాయి. మక్కాబీయుల గ్రంథం అని, ఇంకా కొత్త నిబంధనకు వస్తే కొత్త నిబంధనలో ఇంకా కొన్ని పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలు బైబిల్లో చేర్చబడలా. వాస్తవానికి కొంతమంది దగ్గర ఇంకొక బైబిల్ ఉంటుంది, దాంట్లో 7 పుస్తకాలు ఎక్కువ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 7, 73. కానీ మనకెన్ని? 66. 66 పుస్తకాలు ఏంటి అంటే క్యానానికల్ అంటారు. అంటే ఇది దేవుని యొక్క ఊపిరి ద్వారా మనకివ్వబడిన దైవావేశము వలన కలిగిన లేఖనము. తిమోతికి రాసిన పత్రిక 3:16 అంటాడు. అదే ఏమని? తిమోతికి రాసిన పత్రిక 3:16 ఏమంటాడు? ఇంకో పత్రిక, 2వ పత్రికలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఎట్లా కలిగిందంట? దైవావేశం వల్ల ప్రతి లేఖనము. అంటే దేవుడు ఐడియా ఇచ్చి ఇది రాయండి అని చెప్పలా, దేవుడు డిక్టేట్ చేశాడు. అంటే వెర్బల్, ఇంగ్లీష్లో వెర్బల్ ఇన్స్పిరేషన్ అంటారు. అంటే ఏంటంటే మాటకు మాట మక్కి దేవుడు చెప్పి రాయించాడు. హల్లెలూయా. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. కాబట్టి దేవుని మాట ఏంటంటే ఆయన ఇచ్చింది, కాబట్టి అందులో నుంచే దేవుడు మనతో మాట్లాడతాడు. పౌలు గారికి ప్రత్యక్షతలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. ఏంటి ప్రత్యక్షతలు? మనకేదైనా ప్రత్యక్షత ఉందా మన జీవితంలో? దేవుడు నాకు ప్రత్యక్షత ఇచ్చాడు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఉందా? హల్లెలూయా. బైబిల్ చదివేటప్పుడు కానీ, అంటే బైబిల్లో నుంచే, బైబిల్ చదివేటప్పుడు కానీ, వేరే వాళ్ళ ప్రసంగాలు వినేటప్పుడు కానీ ప్రత్యక్షత ఇస్తాడు దేవుడు. మనకు కూడా ఇస్తాడు. మనకి ఇస్తాడా దేవుడు ప్రత్యక్షత? ఇవ్వడా? ఇస్తాడు. హల్లెలూయా. మర్మాలను కూడా దేవుడు మనకి బోధిస్తాడు. ఏమంటాడు ఇంకా? యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు? అభిషేకం అంట మనకు. చదువు ఒకసారి చూపిస్తాం మీకు ఆ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. అంటే అభిషేకం ఏం చేస్తుంది? మనకి సమస్తాన్ని బోధిస్తుంది. అనాయింటింగ్ విల్ టీచ్ యూ. ఎంతమందికి అభిషేకం పొందుకున్నారు దేవుని నుంచి? దేవునికి స్తోత్రం చెప్పండి. పొందుకున్నారా? కాబట్టి అభిషేకం ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు సమస్తాన్ని ఏం బోధిస్తాడంట ఆయన మనకి?
సమస్తము అంటే అన్నీ ఎరుగుతారు మీరు. ప్రత్యక్షత ఇస్తాడు దేవుడు మీకు బైబిల్ చదివితే. ఆమేన్. కాబట్టి చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము. అయితే దర్శనాల గురించి అతిశయిస్తానని చెప్పి ఆయన ఏంటి ఆకాశానికంట ఆయన చూడండి ఎన్నో, ఇక్కడ 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాడంట. శరీరంతో కొనిపోబడ్డాడో శరీరం లేకుండా కొనిపోబడ్డాడో ఆయనకి నాకు తెలియదు, దేవుడికే తెలుసు. వచింప సఖ్యము కాని మాటలు వినెను. అంటే వచింప సఖ్యము కాని మాటలు అంటే చూడండి, కొన్నిసార్లు దేవుడు మనకిచ్చే ప్రత్యక్షత ఎలా ఉంటుందంటే అది మాటల్లో ఎలా పెట్టాలో తెలియదు. హల్లెలూయా. అంటే అది జీవితంలో ఫస్ట్ ఏమవ్వాలంటే అనుభవించాలి ఆ ప్రత్యక్షతని. అంటే దేవుడు ఏదైనా ఒక మాట చెప్పగానే దాన్ని తీసుకొని వచ్చేసి అందరికీ చెప్పటం చాలా సులభం. అంటే అరే ఎంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడా అని మెప్పు పొందటం సులభం. కానీ ఆ మాటల్లో ఎలా పెట్టాలో రాదు. అది జీవితంలోనే అన్వయింపైపోవాలి అది ఫస్ట్. హల్లెలూయా. అది మనం చెప్తే వినేదానికన్నా జనాలు మనల్ని చూసి ఆ ప్రత్యక్షతను గ్రహించాలి. హల్లెలూయా. వచింప సఖ్యము కానీ మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. మరలా నాకు తెలియదు, దేవుడికే తెలుసు. ఏడో వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, చూడండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు అత్యధికంగా ఉన్నాయంట. అందుకని ఆయన అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు ఏం చేశాడంట, నా శరీరములో ఒక ముళ్ళు. అత్యధికంగా ఎందుకు హెచ్చిపోతాడు ఆయన? అవసరం ఏముంది? ఆయనకు వచ్చిన ప్రత్యక్షతలు ఎలాంటివంటే చాలా గొప్పవి. అప్పుడు ఏమనుకుంటాడు, మనకి దేవుడే నాతో మాట్లాడాడు, అసలు ఎవరికి చెప్పందంతా నాకే చెప్పాడు. ఇక శరీరాన్ని చూసుకొని ఇక అందరినీ తక్కువగా చూడటం, అసలు మనుషుల్ని చూసి నీకు లేనిది నాకుంది, నీకు లేని ప్రత్యక్షతలు నాకు ఉన్నాయి, నువ్వేంటి నేనేంటి, అసలు నువ్వు నాతో మాట్లాడే అంత అర్హుడివా, నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షతల ముందు నువ్వెంత, నాకున్న అనుభవం ముందు నువ్వెంత, నీ బ్రతుకెంత, ఇదంతా ఏంటి, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇది హెచ్చింపు, అతిశయం నుండి. హెచ్చిపోకుండా నిమిత్తము దేవుడు ఏంటంటే ఆయన శరీరంలో ఒక ముళ్ళు. శరీరంలో ముళ్ళు అంటే చాలామంది చాలా చెప్తారు, శరీరంలో ముళ్ళు అంటే ఏంటి, దాన్ని కోడిగుడ్డు మీద ఈక తీయటం అంటారు కదా, అట్లాగా. అంటే ఏం చేస్తారు, వచ్చి ఆ శరీరంలో ముళ్ళు అంటే పౌలు గారికి ఒక రోగం ఉంది, గలతీలకు రాసిన పత్రికలో ఆయన కంటి వ్యాధి ఉందని చెప్పాడు, అదే శరీరంలో ముళ్ళు. ఇంకా కొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి పౌలు గారికి ఇంకా శరీరంలో ముళ్ళు అంటే పాపం, పౌలు గారు పాపంలో ఉన్నాడు, ఆ పాపాన్ని చూసినప్పుడల్లా అరే నేను కూడా బలహీనుండే కదా, ఇంకా వేరే వాళ్ళని ఎందుకు తృణీకరించడం అంటాడు. అంటే ఇదేంది ఇట్లా చెప్తే మనకు కూడా ఏంటి, అమ్మయ్య పౌలు గారు కూడా పాపం చేశాడంట, ఇంకా మనం కూడా ఏం చేయొచ్చు, అంతటి గొప్ప వ్యక్తే పాపం చేస్తే ఇంక నేను ఏదో సాధారణమైన బతికి ఏదో చిన్న పని చేసుకొని బతుకుతున్నా, మనం కూడా ఏం చేయొచ్చు ఇట్లా. అంటే రకరకాలుగా మాట్లాడతారు. ఒకళ్ళు వచ్చి రోగం, ఇంకొకళ్ళు వచ్చి పాపం, ఇంకొకళ్ళు వచ్చి ఇంకేదేదో చెప్తారు. మరి శరీరంలో ముళ్ళు అంటే ఏంటి? అది లిటరల్గా ముళ్ళని కాదు. హల్లెలూయా. శరీరంలో ముళ్ళు ఉందంటే ఆయన శరీరంలో నిజంగా ముళ్ళు గుచ్చుకుందనా? ఆ ముళ్ళు పెట్టుకొని తిరుగుతున్నాడనా? ముళ్ళు గుచ్చుకుందా ఆయనకి? మరి ముళ్ళు గుచ్చుకుంటే పీకి పారేయొచ్చుగా. ఏంటా ముళ్ళు? మన కిందకి వెళ్తే అర్థమవుతుంది. మనకు అక్కడ ముళ్ళు ఉంది అనగానే అక్కడ ఆపేసి బైబిల్ని అటు ఇటు తిప్పకూడదు. గలతీ పత్రికకి వెళ్ళి కంటిలో రోగం ఉంది, ఇంకెక్కడికో వెళ్ళి ఇంకేదో ఉందని తిప్పకూడదు. కొద్ది కిందకు వచ్చి చదివితే ఆ ముళ్ళు ఏంటో అర్థమవుతుంది మనకి. హల్లెలూయా. చదువుదాం, మనం చూద్దాం ఈరోజు.
చూడండి, ముమ్మారు దేవుణ్ణి అడిగాడు ఏమని, అది నా దగ్గర నుంచి తీసేయి ప్రభువా, ఈ బలహీనత నా దగ్గర నుంచి తీసేయి. ఎంతమంది అడుగుతారు బలహీనత ఉంటే తీసేయని? అడుగుతాం కదా. హల్లెలూయా. అదేదైనా సరే బలహీనత తీసేయమని అడిగితే అందుకు దేవుడు ఏమంటాడంటే, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలు. అంటే దేవుని కృప ఉంటే ఆ ముళ్ళు పనిచేయదు ఇంకా. హల్లెలూయా. ముళ్ళు ఉంటుంది కానీ దానికి నీ మీద బలం ఉండదు. ఆమేన్. నా చదవండి, నీ బలహీనత యందు ఏం చెప్పాడంట దేవుడు ముళ్ళు తీసేయమంటే? నీ బలహీనతలో, అంటే ఆయనకున్న ముళ్ళేంటి? బలహీనత. ఏంటా బలహీనత? ఇంకా తర్వాత చదువుదాం. నీ బలహీనతలో నా శక్తి ఏమవుతుంది? పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా. అంటే ఎక్కడైతే మనకి బలహీనత ఉందో అక్కడ దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నది. అంటే గాడ్స్ పవర్ ఈజ్ పర్ఫెక్టెడ్ ఇన్ యువర్ వీక్నెసెస్. హల్లెలూయా. అంటే ఎక్కడైతే మనము ధైర్యంగా దేవుడి దగ్గరికి వచ్చి కొన్నిసార్లు ఒప్పుకోవటానికి కూడా, మనం ఒప్పుకోవటానికి కూడా కష్టం. కొన్ని బలహీనతలు పక్కన వాళ్ళకు ఒప్పుకోవటం పక్కన పెడితే, దేవుడి దగ్గర ఒప్పుకోవటం పక్కన పెడితే, మనం కన్విన్స్ అవ్వటానికి కూడా కష్టం కొన్నిసార్లు. ఇప్పుడు మనలో నిజంగా ఏదైనా ఒక బలహీనత ఉంటే అది మనం అవును ఉంది అని చెప్పుకోవటానికి కూడా కష్టపడతారు. ఎందుకంటే ఒప్పుకోవటానికి మన శరీరము అంగీకరించదు. ఇది నీకు లేదు, దేవుడి దగ్గర నటించు, మనుషుల దగ్గర నటించు, బలహీనత లేనట్టు. ఎందుకు బలహీనత చూపించుకోవటం ఎందుకు? నీకు నువ్వే ఒప్పుకోకుండా ఉండు. అంటే దేవుడు ఏం చెప్తాడంటే, దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ఏ బలహీనతలో అయితే నువ్వు శక్తిని నటిస్తున్నావో అక్కడ నా కృప ప్రవహించదు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? నీకున్న బలహీనతలో నువ్వు శక్తిని నటిస్తే అక్కడ నా శక్తి ప్రవహించదు. ఇఫ్ యు ఫేక్ the strength in your weakness, then the power and grace of God will not flow in that area. Hallelujah. దేవుని శక్తి ప్రవహించదు. ఉదాహరణకి ఒక ఉదాహరణ చూడండి. బలహీనత ఉంది, బాగా యాంగ్జైటీ ఉంది. అంటే బాగా యాంగ్జైటీ అంటే ప్రతిదానికి కంగారు పడిపోవటం, ఇంకా రకరకాలైన భయము, ఆందోళన, ఇంకా మీలో మీరే కలవరం చెందటం, ఇవన్నీ బలహీనతలు ఉన్నాయి. కానీ ప్రజల ముందు ఎలా కనపడతారు? ధైర్యంగా కనపడతారా? బాగా అసలు ధైర్యంగా ఎవడు కనపడతారంటే బాగా భయపడేవాడే. ధైర్యం ఎవరు నటిస్తారు తెలుసా? బాగా భయపడేవాడే. హల్లెలూయా. ఇప్పుడు మీలో భయం ఉంది కానీ బయటికి ఎలా కనపడాలి? ధైర్యంగా కనపడాలి. గట్టిగా ఎవడు అరుస్తాడు తెలుసా? భయపడేవాడే. ఇప్పుడు బయట ఎక్కడన్నా గొడవ జరిగినా ఎందులో అయినా కానీ ఎవడైతే గట్టి కేక పెడుతున్నాడో వాడే భయస్తుడు ఎక్కువ. హల్లెలూయా. ధైర్యంగా ఉన్నవాడు ఎప్పుడు కామ్గా ఉంటాడు. ఆమేన్. కామ్గా ఉంటాడు. అంటే భయం ఉంటే బయటికి ఏం చూపిస్తారు? ధైర్యాన్ని చూపిస్తారు. మనలో భయం ఉందని మనకు తెలుసు, కానీ మనల్ని మనం కూడా మన శరీరాన్ని కూడా మనం ఒప్పించలేము. భయం అనే కాదు, ఇంకేదైనా సరే బలహీనత, ఈ బలహీనత నాకు ఉంది అని మనతో కూడా మనము ఒప్పుకోలేము. దేవుడి దగ్గర కూడా అంగీకరించలేము. దేవుడు ఏమంటాడంటే, అక్కడ నువ్వు ధైర్యవంతుడు కాలేవు ఎప్పటికీ. ఎందుకో తెలుసా? నువ్వు ధైర్యాన్ని నటిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. చదవండి. బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. ఆ నిమిత్తంకి ఫుట్ నోట్ చదవండి ఒకసారి. నన్ను కప్పు నిమిత్తము. కప్పటం అంటే ఏంటి చెప్పండి? కప్పటం అంటే దుప్పటి కప్పటం అంటారు కదా. దుప్పటి కప్పితే మీరు కనపడతారా? కప్పితే మిమ్మల్ని ఆవరిస్తే పైన ఏం కనపడుతుంది? మీరు కనపడరు, దేవుడే కనపడతాడు. హల్లెలూయా. అంటే మీరు ఎక్కడైతే ప్రభువా నాకు భయం ఉంది, నాకు కంగారు ఉంది,
నేను నలుగురితో మాట్లాడలేకపోతున్నాను, నలుగురితో కలవలేకపోతున్నాను, నీ వాక్యం చెప్పడానికి కూడా నాకు ధైర్యం లేదు, నలుగురితో మాట్లాడటానికి నాకు ధైర్యం లేదు, బయటికి వెళ్ళటానికి నాకు ధైర్యం లేదు, ధైర్యంగా ఉండటానికి నాకు ధైర్యం లేదు, ఇంకా జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు వాటిని తట్టుకోవటానికి కూడా నాకు ధైర్యం లేదని మీరు నిజంగా దేవుడి దగ్గర మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన కృపతో క్రీస్తు మిమ్మల్ని కప్పుతాడు. హల్లెలూయా. క్రీస్తు మిమ్మల్ని కప్పితే ఏమవుతుంది తెలుసా? ఏ విషయంలో అయితే మీరు బలహీనంగా ఉంటారో అదే విషయంలో మీరు శక్తివంతులు అవుతారు. హల్లెలూయా. ఏ విషయంలో అయితే చూడండి, దేవుడు కింగ్డమ్ ఈజ్ పారాడాక్స్, అంటే దేవుని రాజ్యం అంత పారాడాక్సెస్తో నడుస్తుంది. పారాడాక్స్ అంటే ఏంటంటే బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు ఒకటి అనుకుంటారు కానీ దానికి ఇంకోటి అయింది, ఆపోజిట్ అయింది. ఉదాహరణ చెప్పమంటారో? 2 చెప్తాను చూడండి. ఎవడైతే తన జీవితాన్ని కాపాడుకోవాలి అనుకుంటాడో వాడేమో ఏం చేస్తాడంట? దాన్ని పోగొట్టుకుంటాడు, కోల్పోతాడు. ఎవడైతే నా నిమిత్తము అంటే దేవుని నిమిత్తము జీవితాన్ని వెచ్చించేస్తాడో కోల్పోతాడో వాడేం చేస్తాడంట? జీవాన్ని పొందుకుంటాడు. తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. హల్లెలూయా. అంటే ఈ పారాడాక్స్ అంటే ఏంటో తెలుసా? మీరు ఒకటి చేస్తే దానికి వ్యతిరేకంగా అయింది. జనం ముందు నేనే గొప్ప అని తిరిగితే దేవుడు ఏం చేస్తాడంటే తగ్గిస్తాడు, కానీ తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. హల్లెలూయా. అలాగే జీవితాన్ని దేవుడి కొరకు వెచ్చిస్తే ఏం చేస్తారు తెలుసా? మీరు జీవాన్ని పొందుకుంటారు. అదే జీవితాన్ని దేవుడికి వ్యతిరేకంగా వెచ్చిస్తే కోల్పోతారు. హల్లెలూయా. అంటే ఎవరైతే దేవుడి కొరకు సమయాన్ని వెచ్చించి వాళ్ళ జీవితాన్ని, వాళ్ళకున్న స్నేహాలని, వాళ్ళకున్న సమస్తాన్ని ఇచ్చేస్తున్నారో, ఒక్క సహోదరిని, ఒక్క కుటుంబాన్ని ఇచ్చేస్తే వాళ్ళేంటి? అనేక వందల మంది సహోదరుల్ని పొందుకుంటారు. హల్లెలూయా. చూడండి, మీరు చూస్తే ఇది అందరికీ వర్తించకపోవచ్చు ఈ వాక్యము, కేవలము ఆయన పిలుపు కొరకు పిలువబడిన వాళ్ళకు వర్తిస్తుంది. హల్లెలూయా. అందరికీ కాదు ఇది. అందరికా ఈ వాక్యం? విశ్వాసులుగా కాదు. మీరు దైవ సేవకులను కొంతమందిని చూస్తే, ఉదాహరణకు గొప్ప దైవ సేవకులు మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది ఏంటి, ఉన్న ఇంట్లో ఒకళ్ళని ఇద్దరిని సహోదరులు ఉంటారు కదా, వాళ్ళని, అమ్మని, నాన్న అందరినీ వదిలేసి బైబిల్ ట్రైనింగ్ అని వెళ్ళి, అట్నుంచి అటే సేవకని వెళ్ళి సమస్తాన్ని వదిలిపెట్టేసి ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి చూస్తే వేల మంది సహోదరులు ఆత్మీయంగా. హల్లెలూయా. వేల మంది సహోదరీలు, ఎంతోమంది ఆత్మీయంగా వాళ్ళు దేవుని దగ్గరికి తెచ్చి పెంచిన పిల్లలు. హల్లెలూయా. ఎన్నో స్థలాలను వదిలిపెట్టి వస్తే ఉన్నాయా లేవా? హల్లెలూయా. 100 రెట్లు పొందుకున్నారు వాళ్ళు. ఆమేన్. దైవ సేవకులు ఎంతోమంది. హల్లెలూయా. అనేక రెట్లు ఏం చేస్తారంట? పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను వచ్చి క్రీస్తు కృప నన్ను కప్పుతుంది అంటాడు. ఎక్కడ కప్పుతుంది? నా బలహీనతలో. ఎక్కడ? నా బలహీనతలో కప్పుతుంది. కప్పుతున్నాడు ఆయన. తర్వాత చదవండి. నా బలహీనత యందే బహు సంతోషంగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఎక్కడ బలహీనుడో అక్కడే బలవంతుడు. అంటే ఏ ఏరియాలో అయితే మీరు వీక్ అనుకుంటున్నారో అదే ఏరియాలో మీరు స్ట్రాంగ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడైతే బలహీనుడిని అంటారో చూడండి, దేవుని పిలుపు కూడా ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఏ ఏరియాలో అయితే బలహీనంగా ఉన్నారో అదే ఏరియాలో దేవుడు మిమ్మల్ని ఎక్కువ వాడుకుంటాడు. ఎందుకంటే మిమ్మల్ని దేవుడు ఎక్కువ వాడుకుంటే మీరేం చెప్తారు తెలుసా? ఈ ఏరియాలో మీరు వాడబట్టడానికి కారణం ఏంటి అంటే మీరేం చెప్తారు? నేను వాస్తవానికి నాకు ఇది చేయటం చేత కాదు, కానీ ఇట్లా చేస్తున్నానంటే దానికి కారణం ఎవరు? దేవుడే అని చెప్తారు. అప్పుడు ఎవరికి మహిమ? దేవుడికే మహిమ. హల్లెలూయా. అదిగాక మీ బలహీనతలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటే మీరు కనపడరు. హల్లెలూయా. దేవుడే కనపడతాడు. కాబట్టి మనం ఏదైతే నేను ఇది అనుకుంటే అది ఎప్పుడు తగ్గిపోతుంది, కానీ నాకు ఇది లేదు అనుకుంటే అందులో మనల్ని ఎప్పుడు దేవుడు హెచ్చిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అంటే మనకున్న క్వాలిటీస్ని బట్టి దేవుడు వాడుకోడు. నేను బాగా మాట్లాడతాను అంటే దేవుడికి అవసరంలా, బయటికి వెళ్ళి జ్ఞానం బోధించుకో అంటాడు. కానీ నేను మాట్లాడలేను అంటే నువ్వే నాకు కావాలంటే మోషేని పిలుస్తాడు.
నేను బాలుణ్ణి అంటే నువ్వే నాకు కావాలని యిర్మీయాని పిలుస్తాడు. హల్లెలూయా. నేను పసివాడిని, నేను ఇంకా చిన్నపిల్లవాడిని, మందలు కాసుకునేవాడిని, తృణీకరించబడినవాడిని, ఇంట్లో మాకు ఎంతోమంది అన్నలు ఉన్నారు, పెద్దవాళ్ళు, దీర్ఘదేహులు, బలవంతులు, నేను పిల్లవాడిని అంటే సమయాలు కూడా చూడండి. దైవజనులు కూడా ఏం చేస్తారు తెలుసా? తప్పుపోతారు, తప్పుగా అంచనా వేస్తారు. సమయాలు వెళ్ళి ఏంటంటే ఫస్ట్ తైలం తీసుకొని వెళ్ళిపోయాడంట. ఎవరి మీదకి? అన్నల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు? దేవుడు ఎంచుకున్నవాడు ఇతడే. ఎవరు సమయాలు? ఎవరు? మళ్ళా ప్రవక్త. ప్రవక్త తప్పుగా అంచనా వేస్తాడా? సమయాలు లాంటి ప్రవక్త తప్పుగా అంచనా వేయొచ్చా? జరుగుతుందా అది? ప్రవక్త చెప్పే మాటలన్నీ వాస్తవమేనా? అంటే సమయాలు ప్రవక్త కాదా? చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు సమయాలు? దేవుని సన్నిధిలో పెరిగాడు కదా. పాకింది ఎక్కడ? సమయాలు పాకింది ఎక్కడ? దేవుని సన్నిధిలోనే కదా, దేవుడి దగ్గరే కదా. అంటే ఏంటి? మానవుని చూపు ఎంత గొప్ప దైవ సేవకుడైనా అతను చెప్పాడు కాబట్టి వాస్తవమేమో అంటారేమో. ఎవరు చెప్పినా వాస్తవం కాదు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ అధ్యాయంలో ఏమంటాడు? 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు లోకములోనున్న మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతి అయినను జ్ఞానులైనను గణులైనను గొప్ప వంశము వారైనను పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండు నిమిత్తము జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనున్న వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? వెర్రి వారిని అనే పదం దగ్గర నేను గ్రీక్లో చూసా. ఆ గ్రీక్లో చూసినప్పుడు ఉన్న పదానికి కొన్ని అర్థాలు ఇస్తాడు. ఆ గ్రీక్ పదానికి కొన్ని అర్థాలు ఉంటాయి. ఆ అర్థాల్లో కొన్ని అర్థాలు ఏంటంటే డల్, ఫూల్, స్లగిష్. డల్, ఫూల్ అండ్ స్లగిష్ అంటే ఏంటంటే, డల్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్లాస్లో స్టూడెంట్స్ అందరూ ఉంటారు. స్టూడెంట్స్ని చూసి ఒకరిని చూసి ఏమంటారు? వీళ్ళందరూ బాగానే చదువుతారు కానీ వీడు డల్గా ఉంటాడు అంటారు. డల్గా ఉంటామంటే చదవలేడు. తెలుగులో చెప్పాలంటే ఏమంటారంటే మొద్దు అంటారు. ఏమంటారు? మొద్దు అంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే వాడినే నేను లేపుతా అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు? వీళ్ళని లేపితే వీళ్ళు ఏమంటారు? అసలు నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టడానికి కారణం ఏంటంటే, ఈ రోజున నేను అసలు ఎంతో కష్టపడి ఎంతో బైబిల్ చదివి చిన్నప్పటి నుంచి బైబిల్ చదవటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల, ఉపవాస ప్రార్థనల వల్ల నా మోకాళ్ళు కృంగిపోయి అరిగిపోయి చెప్పులు అరిగిపోవటం వల్ల, దేవుడి కోసం ఎంతో తిరగటం వల్ల, చెమట కార్చి గెత్సమనీలో యేసు ప్రభు చేసిన అంత ప్రార్థన చెమట రక్తంగా మారునంతగా నేను ఎన్నో రాత్రులు గడపటం వల్ల దేవుడు నన్ను ఈ రోజున మేము ముందు వాడుకుంటున్నాడు. సహోదరులారా, మీరు కూడా అలాగా మీ రక్తం కారునంతగా ప్రార్థిస్తే, మీ మోకాళ్ళు అరిగిపోతే, మీ జ్ఞానం ఉంటే, ప్రతినిత్యము మీరు కష్టపడుతూ ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. ఎవరికుంది మహిమ ఇక్కడ? ఎవరికుంది? నువ్వు చేసిన ప్రార్థన నిన్ను కాపాడింది. నువ్వు చేసిన ప్రార్థన నిన్ను నిలబెట్టిద్ది. వాస్తవం ప్రార్థన చేయాలి. దేవునితో సహవాసం లేకుండా పరిచర్య చేస్తే అది పర్ఫార్మెన్స్ అవుతుంది. పర్ఫార్మెన్స్ అంటే అది స్టేజ్ ఎక్కి నాటకాలు చేస్తారు కదా, వాళ్ళదే. కానీ దేవుడు మనల్ని వాడుకునేది దేనికి? దేవుడు మనల్ని నిలబెట్టేది దేనికి? మన జ్ఞానాన్ని బట్టి కాదు. డల్ అన్నాడు, ఇంకేమన్నాడు? స్లగీష్ అన్నాడు. స్లగీష్ అంటే డల్లుగా ఎవడైతే ఉంటాడో వారిని దేవుడు ఏం చేస్తారంటే నిలబెట్టి వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. వాడేం చెప్తాడు? నా జ్ఞానం ఏం లేదు, నేను అసలు నిలబట్టడానికి కూడా నాకు అది మాట కూడా రాదు, కానీ దేవుడే నన్ను నిలబెట్టి తన మాటలు నాకు నేర్పించి నన్ను వాడుకుంటున్నాడని చెబుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటి? లోకంలో ఉన్న వెర్రి వారిని ఆయన ఏం చేశాడంట? ఎన్నుకున్నాడు. ఎందుకు? బలహీనత ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మీదకి దేవుని బలము కప్పటానికి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి అందుకే పౌలు గారు ఏమంటారు? నా బలహీనతలో, మళ్ళీ రండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును. నేను ఎక్కడైతే నాకు బలహీనత ఉందో అక్కడే నాకు బలం ఉంది. ఎందుకంటే చూడండి, అపవాది ఏం చేస్తాడంటే మనల్ని నిరాశపరచాలని చూస్తాడు. ఏ విషయంలో అయితే మనం బలహీనంగా ఉన్నామో అదే మన పిలుపున జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా. మీరు ఎప్పుడు అపవాది మిమ్మల్ని రోగంతో బాధిస్తున్నాడా? మీ పిలుపేంటో తెలుసా? స్వస్థపరిచే పిలుపు మీది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు
స్వస్థత నీకు లేదు అని నమ్మించి నువ్వు బలహీనుడు అని చెప్తే నువ్వు ఆగిపోతావని. కానీ ఎవరైతే ఎక్కువ రోగంతో బాధపడ్డారో వాళ్ళనే దేవుడు ఎక్కువ పరిచర్యకు వాడుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కువ మాట తడబడుతూ నేను మాట్లాడలేను అనుకుంటావా? వేల మంది ముందు దేవుడు నిన్ను మాట్లాడేలా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు అక్కడ నిలబడి నువ్వేం చెప్తావు? నేను ఎంతో బాగా ప్రిపేర్ అయ్యా కాబట్టి నేను మాట్లాడాను అనవు. హల్లెలూయా. ఆయన నాకు వాక్ శక్తిని ఇచ్చాడు కాబట్టి మాట్లాడా. ఆమేన్. రాజుల ముందు, అధికారుల ముందు, ప్రభుత్వ అధికారుల ముందు నిలబడి మాట్లాడిన పౌలు గారు ఏమంటారు తెలుసా? నేను మాట్లాడినప్పుడు దేవుడు నాకు వాక్ శక్తి అనుగ్రహించినట్లు కొంచెం ప్రార్థన చేయండి అమ్మా అంటాడు. హల్లెలూయా. అన్నాడా లేదా? పత్రికల్లో అన్నాడా? చదివారా? ఆమేన్. అవసరం ఆయనకి ఆ మాట అంటాం? అంతకుముందు దాకా ఎక్కడెక్కడ మాట్లాడాడు ఆయన? రాజుల ముందు మాట్లాడా? అధికారుల ముందు మాట్లాడా? ఇంత మాట్లాడిన పౌలు గారికి నేను మాట్లాడటానికి దేవుడు నాకు నోటికి శక్తినిచ్చినట్లు ప్రార్థన చేయండి అని అడగటం అవసరమా? చెప్పాలి, అవసరమే. ఎందుకంటే శక్తి, ధైర్యం ఒక రోజులో వచ్చేది కాదు. ఒక రోజు హైలో ఉండొచ్చు, కానీ తెల్లారి రోజు పొద్దున కూడా మనకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఒకరోజు ప్రవక్త అగ్నిని దించే ప్రవక్త అయి ఉండొచ్చు. ఒకరోజు 400 మంది బయలు ప్రవక్తల ముందు అగ్నిని దించే ప్రవక్త అయి ఉండొచ్చు. కానీ తెల్లారి రోజు పొద్దున్నే చిన్న బెదిరింపుకు భయపడి పారిపోవచ్చు, చెట్టు కింద కూర్చోవచ్చు, నిరాశ పడవచ్చు. ఒకరోజు నేను అసలు ఇక నాకు తిరుగులేదు, నేను ఆత్మీయతలో ఎదిగిపోయా, ఇంక అసలు నేను వెనక్కి వెళ్ళను అన్నంత స్థాయికి వెళ్ళొచ్చు. కానీ రెండో రోజే మరలా నిరాశ అలుముకోవచ్చు. అందుకే దేవుడు మనకి ఎప్పుడు కావాలి? ప్రతిరోజు కావాలి. నాకు ప్రతిరోజు దేవుడు కావాలని చెప్పండి. ప్రతిరోజు దేవుడు కావాలి. మనం హైలో ఉన్నా, లోలో ఉన్నా మనకి దేవుడు కావాల్సిందే. మనం దేన్ని జయించలేము, దేవుడే జయించేలా చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన అడిగాడు, నా గురించి ప్రార్థన చేయండి. ఇంకా పైగా ఏం చెబుతాడు? ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తాడు? 1-2 వచనాలు చదవండి. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్ చాతుర్యముతో కానీ, జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసును తప్ప ఈ మధ్య మరి దేనిని ఎరుగకుందును అని నిశ్చయించుకొంటిని. చూడండి, ఈ మాట ఇంపార్టెంట్. మరియు బలహీనతతోనూ, భయముతోనూ, ఎంతో వణుకుతోనూ. ఈ మాట ఎవరైనా చెప్తారా? బాగా పెద్ద దైవ సేవకులు, పెద్ద కాంగ్రిగేషన్ ముందు నాకు ఎంతో బలహీనత ఉందిలే, నేను ఎంతో భయపడ్డాను, ఎంతో వణుకుతున్నానని చెప్తారా? లేకపోతే పాలిష్డ్గా అసలు అయ్యగారు ఎంత భక్తిలో ఎదిగిపోయారో ఆయనకి ఇంకా తిరుగులేదు, ఆయనకి అసలు భయాలే ఉండవు, ధైర్యశాలి, భయాలు ఉండవా మనిషికి? పౌలు గారికి భయం ఉందా? ఏం భయం? ఎవరో చంపేస్తారని భయం కాదు అది. అక్కడికి వెళ్తున్నా కదా, ఇక్కడ దాకా వాళ్ళు జ్ఞానుల మాటలు విన్నారు. ఇప్పటిదాకా నేను మాట్లాడే మాట వాళ్ళు వింటారో వినరో, కానీ ఎవరిది పరిచర్య? దేవుడిది. హల్లెలూయా. మనుషుల వ్యర్థమైన మాటలతో మీకు సువార్త చెప్పడానికి రాలేదు, వణుకుతో వచ్చాను అంటాడు. ఒప్పుకుంటారా? నేను వణుకుతున్నాను అని ఒప్పుకుంటారా ఎవరన్నా? ప్రిటెన్స్ లేకుండా, వేషధారణ లేకుండా నేను వణికాను. అదే ఏం చేస్తుందని చూడండి. తమ ఇమేజ్ని తాము కాపాడుకోవాలి అనుకున్నవాడు ఎవ్వరు ఈ మాట చెప్పరు. హల్లెలూయా. దేవుడే నా ఇమేజ్ అనుకున్న వాళ్ళు మాత్రమే చెబుతారు. హల్లెలూయా. ఇక నాకు కోల్పోవడానికి ఏం లేదు అనుకున్న వాళ్ళే ఇలా మాట్లాడతారు. హల్లెలూయా. కోల్పోవడానికి ఇంకా నాకు ఏమీ లేదు. చచ్చిపోయిన వాడే మాట్లాడతాడు ఇలా. చచ్చిపోయిన వాడు పరువు గురించి ఆలోచిస్తాడా? చచ్చిపోయిన వాడికి జుట్టు చెరిగిపోయింది అనుకో, దూకుంటాడా? చచ్చిపోయినవాడు మొహం మీద మచ్చ ఉంటే లేచి రుద్దుకొని మళ్ళీ పడుకుంటాడా? చచ్చిపోయినవాడు పడుకుంటాడా? చచ్చిపోయినవాడు అసలు దేని గురించి అని ఆలోచిస్తాడా? ఆలోచించడు. పరువు గురించి ఆలోచిస్తాడు చచ్చిపోయినవాడు, దేని గురించి ఆలోచించడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే క్రీస్తుతో బాగా చచ్చిపోతే క్రీస్తుతో బాగా పునరుద్ధానంలో బ్రతుకుతారు. పునరుద్ధాన జీవితంలో బాగా బతకాలంటే జీవంలో
బాగా చచ్చిపోవాలి ఫస్ట్. బాగా చచ్చినోడే బాగా బతుకుతాడు. పరువుకి చచ్చిపోవాలి. ఎవడు ఏమనుకున్నా నాకు అనవసరం, నాకు పరువు లేదనుకోవాలి అంతే. నాకు పరువు లేదు. ఎవరు నాకు పరువు? యేసయ్య మన పరువు. యేసయ్య కోల్పోతే పరువు పోయినట్టు. నిందలకి చచ్చిపోవాలి. ఎవడెంత నింద వేసినా అసలు ఈడేంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కదిలించబడట్లేదు అన్నట్టు నిలబడాలి. ఎవడు ఎంత పొగడతలకి చచ్చిపోవాలి. ఎవరెంత పొగిడినా దాంతో మనం మురిసిపోకూడదు. హల్లెలూయా. పొగడతలకి, నిందలకి, అవమానాలకి, వీటన్నిటికీ ఏమవ్వాలంటే బాగా చచ్చిపోవాలి మనం. వీటికి బాగా చచ్చిపోతే దేవుడితో బాగా బ్రతుకుతాం. హల్లెలూయా. అందుకే ఆయన వచ్చి ఆ మాట అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలో, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. వేటిలో సంతోషిస్తున్నాడంట? ఇప్పుడు ముళ్ళేంటో చెప్తాను చూడండి. పైన ముళ్ళు తీసేయమని అడిగాడు కదా, ఆ ముళ్ళు ఏంటంటే క్రీస్తు నిమిత్తం కలిగే బలహీనత, ఆయన నిమిత్తం కలిగే నింద, ఆయన నిమిత్తం కలిగే ఇబ్బంది, ఆయన నిమిత్తం కలిగే హింస, ఆయన నిమిత్తం కలిగే ఉపద్రవము, వీటన్నిటిలో సంతోషిస్తున్నాను. ఇప్పుడు కాంటెక్స్ట్ ప్రకారం పైన ముళ్ళు అని చెప్పాడు, కిందకు వచ్చేసరికి క్రీస్తు నిమిత్తం ఏమేం కలుగుతున్నాయో చెప్పాడు. ఇప్పుడు ముళ్ళు అంటే ఏంటో చెప్పాలి మీరు. నిందలు, ఇబ్బందులు, అవమానాలు, ఉపద్రవాలు, ఇవన్నీ ఏంటి అడుగుతారా? ఇంత శ్రమ వస్తుంటే ప్రభువా వీటిని కొంచెం తగ్గించు ప్రభువా, ఇంత నా వల్ల కావట్లేదు తీసేయని అడుగుతారా? అడగరా? మానవ రీతిగా యేసు ప్రభువే అడిగాడు. ఏమని? గెత్సేమనేలో, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. అంటే ఆయనకి చనిపోవటం ఇష్టం లేదా? తిరిగి లేవటం ఇష్టం లేదా? ఇష్టమే. కానీ అంత ప్రెజర్లో ఏం చేస్తారు? మానవుడిగా అడుగుతారు కదా. ఆయనే అడిగితే పౌలు గారు అడగరా? ప్రభువా వీటిని తీసివేయి, ఈ ఉపద్రవాల్ని తగ్గించు, ఈ ఇబ్బందులు చాలా ఉన్నాయి తగ్గించంటే దేవుడు ఏమంటాడంటే అవన్నీ అంతే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ లేకపోతే నువ్వేం చేస్తావు? హెచ్చిపోతావు. కాబట్టి ఆయనకుంది రోగమో ఇంకా పాపమో కాదు. ఏంటి ఆయనకుంది? క్రీస్తు నిమిత్తము నింద, హింస, శ్రమ, ఉపద్రవం, ఇవి ఆయనకుంది. కాబట్టి వాక్యాన్ని చదివేటప్పుడు ఆ లైన్ చదివి వెంటనే ఇందాక చెప్పినట్టు గలతీ పత్రికకి దూకి, లేకపోతే ఇంకేదో ఎక్కడికో వెళ్ళిపోయి ఆయనకు పౌలుకున్న ముళ్ళేంటో తెలుసా ఆయన ఒక 40 నిమిషాల ప్రసంగం చెప్పి దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టి, లేదా దాని మీద మళ్ళీ వాదోపవాదాలు జరిపి దాని మీద 5 గంటలు డిబేట్ చేసి దాని మీద 2 రోజులు చర్చలు జరిపి పౌలు ముళ్ళుని తెలుసుకోండి అని బ్యానర్లు కొట్టించి అంత అవసరంలా. కిందే ఉంటుంది, కొంచెం కిందకి వెళ్తే ఏముంది? చదివాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే బలహీనత, మనము బలహీనులము, దేవుడు మనకి అవసరము. మనకు ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ మనం ఇంకా ఆనందించాలి. ఎందుకంటే అక్కడ మనం పని చేయం, దేవుడే పని చేస్తాడు. అక్కడ దేవుడు పని చేస్తే మనం పని చేసిన దానికన్నా గొప్పగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. మనకు మనం సూదింగ్ చేసుకోవటం అంటే మనకు మనం గొప్పగా చెప్పుకుంటే అక్కడ దేవుడి మహిమ ఉండదు. నేనిది నేనది అంటే సరే నువ్వు అట్లానే ఉండంటాడు ఆయన. చాలామందికి ఎంత వాళ్ళని వాళ్ళు చూసుకొని ఎంత సంతోషమో కదా. నాకు ఎంత బలం ఉందో, నాకెంత ఇది ఉందో అంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకుంటే 2 జరుగుతాయి పోల్చుకుంటే. 1, మీ శరీరాన్ని ఉప్పొంగ చేస్తారు. 2, లేకపోతే కృంగిపోతారు. ఇప్పుడు కొంతమందికి కొన్ని అబ్సెషన్స్ ఉంటాయి. అబ్సెషన్స్ అంటే ఏంటంటే కొన్ని బలహీనతల్లాగా. ఇవంటే ఎట్లాగంటే బాగా అలవాటు పడిపోయి ఎక్కడికి వెళ్ళినా మనుషులు చూసినప్పుడు కొంతమంది ఏం చూస్తారు తెలుసా? వాళ్ళ జుట్టు ఎలా ఉందని చూస్తారు. ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఏం చూస్తారు? బాగా జుట్టు ఊడిపోయే వాళ్ళు, జుట్టు ఊడిపోయే దశలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏ కొత్తోడిని కలిసినా వాడి జుట్టు ఎలా ఉందని చూస్తారు. ఎందుకంటే వీడికి జుట్టు ఊడిపోతుంది కాబట్టి. ఎవరి జుట్టు అన్న కొంచెం మందంగా కనపడితే అరే నా జుట్టు ఊడిపోతుంది అని బాధ. లేదా వీడికన్నా బాగా ఊడిపోయి బట్టతలోడు కనపడితే అమ్మయ్యా నేనే అనుకున్నా, నాకన్నా దారుణంగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారా ఇలాంటి మనుషులు నేను చాలామందిని చూసా. ఇంకొంతమందికి ఇంకొక మంది కలరు. ఏంటిది? కలరు. కొంతమంది కొంచెం తెల్లగుంటే వాళ్ళకన్నా కొంచెం తెల్లగున్న వాళ్ళని చూస్తే అరే నేనెంత అందవికారంగా ఉన్నానా, వాళ్ళకన్నా కొంచెం నల్లగున్న వాళ్ళని చూస్తే పర్లేదురా బతకొచ్చు నేను కూడా ఈ లోకంలో. ఇంకొంతమందికి ఎత్తు, అరే నేను ఎంత ఎత్తున్నా. వాళ్ళకన్నా ఎత్తున్న వాళ్ళు కనపడితే కింద నుంచి పైదాకా 100 సార్లు చూస్తారు. నేనెత్తా వాడెత్తా, నేనెత్తా, మనసంతా ఇదే.
చాలామంది ఉన్నారు. అంటే ఏంటి, ఎక్కడైతే నీకు నువ్వు పోల్చుకుంటావో, ఎక్కడైతే నేను గనుణ్ణి అనుకుంటావో ఆ ఘనతలో దేవుడి ఘనత మనకి కనిపించదు. నేను అందగాన్ని అనుకుంటే దేవుడు ఏమంటాడంటే, సరే నీ అందరు నువ్వే పెట్టుకో, 10 ఏళ్లలో అదేమైద్ది, ముడతలు పడిపోయి క్షీణించిద్ది. కానీ నాదేమీ లేదు అంటే దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమతో మనల్ని కప్పుతాడు, తన కళ్ళని మనకిస్తాడు, తన చర్మాన్ని మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటంటే దేవునితో మనం బలహీనమే, కానీ దేవునితో కలిసి ఉంటే దేవుడే పనిచేస్తాడు. సేవ చేసే విషయంలో అయినా ఏంటి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అది సహవాసములో నుండి పొరలాల్సింది సేవ. ఆమేన్. సేవ ఎలా రావాలంట, దేవునితో ఉండే సహవాసంలో నుండి ఉప్పొంగి బయటకు పొర్లేది సేవ. అంతేకాని సేవ అంటే దేవుడితో మాట్లాడకుండా, దేవుడితో సహవాసం చేయకుండా ఇక్కడ నిలబడితే ఏంటి చెప్పండి, అది డ్రామా. డ్రామా అంటే విలేజుల్లో ఇంకా వీధుల్లో నాటకాలు వేస్తారు కదా, అప్పుడప్పుడు వచ్చి నాటకాలు వేసేవాళ్ళు ఏం చేస్తారు, ఈ కథలు చెప్పేవాళ్ళు, నాటకాలు వేసేవాళ్ళు పూర్వకాలంలో చేసేవాళ్ళు చాలా, ఇప్పుడు తగ్గిపోయినాయి కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ అదంతా ప్రిపేర్ అయ్యి తిప్పి 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 మక్కి మక్కి అదే చదివి ఆ నాటకం చేస్తే ఏ పాత్ర చేయాలో ఆ పాత్రని తిప్పి తిప్పి చేసి వచ్చి నాటకం వేస్తారు. నాటకం అయిపోయిన తర్వాత ఇంకా ఆ పాత్రకి వీళ్ళకి సంబంధం ఉండదు. అట్లాగే దేవుడితో సహవాసం చేయకుండా స్టేజ్ ఎక్కితే మనం పాడే పాట అయినా, మనం చేసే ఆరాధన అయినా, మనం చెప్పే వాక్యమైనా అంతేంటో తెలుసా, పర్ఫార్మెన్స్, డ్రామా, నాటకం. హల్లెలూయా. కొన్ని రహస్య స్థలంలోనే పుడతాయి, కొన్ని ప్రార్థనలోనే పుడతాయి. పరిచర్య పుట్టేది ప్రార్థనలో. దాన్ని ఏ మానవుడు చేతితో మ్యానుఫ్యాక్చర్ చెయ్యలేడు. హల్లెలూయా. మ్యానుఫ్యాక్చర్ చేయగలరు ఎవరన్నా? నో వన్ కెన్ మ్యానుఫ్యాక్చర్ ద మినిస్ట్రీ. పరిచర్యని ఎవ్వరు ఇండస్ట్రీలో పరిచర్యను తయారు చేస్తారా? చేత్తో చేసే పని కాదు పరిచర్య. కొన్ని రహస్య స్థలంలోనే తండ్రితో ఒంటరిగా ఉన్నప్పుడే పుడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సేవ ప్రవహించేది ఎక్కడి నుంచి? పాట పాడతారు వచ్చి. పాట ఎంతమంది ఇంటి దగ్గర ప్రతిరోజు దేవునితో ఆరాధనలో అలా పాడుతూ ఉంటారు? అట్లా పాడకుండా ఇక్కడికి వచ్చి పాడారు అనుకోండి, అదేంటో తెలుసా, నాటకం. అది ఏంటి, నాటకం. ఎందుకు? మనం చేసేది ఏదైనా దేవుడి నిమిత్తం అది మన వ్యక్తిగతంగా దేవుడితో ఉన్న సహవాసంలో నుంచి పొరలాలి అది. హల్లెలూయా. కానీ జనం ముందుకు వచ్చినప్పుడే దేవుడి కోసం పాడతాను, జనం ముందుకు వచ్చినప్పుడే దేవుడి కోసం ప్రార్థన చేస్తాను, జనం ముందు ఉన్నప్పుడే వాక్యం చెబుతాను అంటే అదేంటో తెలుసా, నాటకం. ఏంటి చెప్పాలి, నాటకం. కాబట్టి దేవునితో మనము ఎప్పుడూ కలిసి ఉంటే, ఎప్పుడు సహవాసం చేస్తే ఇక్కడికి వచ్చి నిలబడిన ప్రతీదీ ఆ సహవాసంలో నుంచి పొర్లేది. హల్లెలూయా. గిన్నె నుండి పొర్లుచున్నది అంటాడు. చాలామంది కూడా ఏం చేస్తారంటే వాక్యాన్ని ఇప్పుడు నీళ్ళు అందిస్తారు కదా, పెళ్ళికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, వీడు పొద్దునుంచి సాయంత్రం దాకా నీళ్లు తాగకుండా వచ్చిన వాళ్ళకి నీళ్లు పెడుతూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? వీడంత నీళ్ళు కూడా ఏం చేయాలి, తాగాలి. తాగితేనే ఆ దాహం తీరిద్ది. చాలామంది సేవకులు కూడా ఏంటంటే 10 వచనాలు తీసుకొని జనాలకు నీళ్ళు ఇస్తున్నారు, జనాల దాహం తీరుస్తున్నారు, వీళ్ళకి ఇల్లు దాహంతో ఎండిపోయి చచ్చిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు దాహం తీర్చుకోవట్లేదు, ఫస్ట్ జనాలకి మాత్రం దాహం తీరుస్తారు, వచనాలు వాళ్ళ మీద వేసి. అది కూడా ఏంటి, అది పర్ఫార్మెన్స్. అది హల్లెలూయా. పర్ఫార్మెన్స్ దేవుడు వద్దండి. ఆయనతో సహవాసంలో ఉంటే మనం చెప్పే ఒక మాట అయినా అది అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం బలహీనులమే, కానీ మన బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణమవుతుంది. నాకు మాట రాదు అని ఎంతమంది అంటారు? వాళ్ళు దేవుడే మీకు నోటి బోరగా ఉంటాడు. నాకు అనారోగ్యంగా ఉంది అని ఎంతమంది అంటారు? మిమ్మల్ని దేవుడు అనేక మంది రోగాలు స్వస్థపరచడానికి వాడుకుంటాడు. హల్లెలూయా. నేను సమస్యలో ఉన్నా, అప్పుల్లో ఏమంటాడు దేవుడు, నిన్ను అప్పు ఇచ్చేవాడిగా చేస్తాడు కానీ తీసుకునేవాడిగా చేయడు అంటారు కదా. అంటే అంత పారాడాక్స్ ఇది.
పారాడాక్స్ అంటే ఏంటి? మీరు ఏదైతే మీ జీవితంలో అపవాది మీ ఏదైతే దాడి చేస్తాడో అందులో దేవుడు మిమ్మల్ని లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది బలహీనులు ఉన్నారు ఈ రోజున ఇక్కడ? నేను బలహీనుణ్ణి ఎంతమంది ఉన్నారు? ఏ ఏరియాలో బలహీనంగా ఉన్నారు మీరు? బయటికి చెప్పకపోయినా మీకు మీరు దేవుడికి చెప్పండి. ఏ ఏరియాలో బలహీనంగా ఉన్నారో ఒకసారి చెప్పండి. కళ్ళు మూసుకొని చెప్పండి. ఏ ఏరియాలో బలహీనంగా ఉన్నారో మోకరించి, ప్రభువా నేను ఈ పరిస్థితుల్లో ఈ విషయంలో బలహీనంగా ఉన్నా అని చెప్తారా? ఒకసారి చెప్పండి కళ్ళు మూసుకొని.